ఎవరైతే మొట్టమొదటిసారిగా ఈ వీడియోను చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భవిష్యత్తులో ఉద్యోగ ప్రకటనలకు సంబంధించినటువంటి వీడియోలు నేను ఏదైతే చేస్తానో ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నా వీడియోల ద్వారా ఈ ఛానల్ ద్వారా మీకు అందజేస్తానో ఖచ్చితంగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ సోదరులందరికీ కూడా ఆగస్టు 15 ఒక తీపి కబురు అందించిందనే చెప్పాలి. కారణం ఏంటి అంటే ఎవరి నోటంతా రావాల ద న్యూస్ ఈస్ ఫ్రమ్ హార్సెస్ మౌత్ అంటారు. ద న్యూస్ ఈస్ ఫ్రమ్ హార్సెస్ మౌత్ అంటే అటు సీఎం గారి దగ్గర నుంచి టీజీపీఎస్సీ చైర్మన్ గారి దగ్గర నుంచి స్వయంగా చెప్పడం జరిగింది. ఈ చెప్పినటువంటి విషయాలు ఏంటంటే నెక్స్ట్ వీక్ నుంచి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. నెక్స్ట్ వీక్ నుంచి అలాగే ఏమంటున్నారంటే 6 నెలలకు ఒకసారి 6 months క్యాలెండర్ అంటే 1 year ప్లానింగ్ ఉంటుంది. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే 6 నెలలకు ఒకసారి మేము ప్లాన్ చేస్తాము, ప్రతి 6 నెలలకు ఒకసారి పోటీ పరీక్షల నిర్వహణకు సర్కార్ ప్రణాళిక రచిస్తుంది అంటున్నారు. అంటే క్యాలెండర్ అనేటువంటిది 6 months ఒకసారి తయారు చేస్తాము అంటున్నారు. అలాగే ఇందులో ఉన్నటువంటి వేకెన్సీస్ ఏంటి అంటే డిగ్రీ లెక్చరర్స్, జేఎల్స్, ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ లో సిడిపిఓ అండ్ ఈఓ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో మున్సిపల్ అండ్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ లో వేకెన్సీస్, అలాగే వేరియస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా అండి, అగ్రికల్చరల్ ఆఫీసర్స్, వేరియస్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, ఇలాగ అన్ని డిపార్ట్మెంట్లో కూడా వేకెన్సీస్ అనేటువంటి ఒకటి రిలీజ్ అవుతున్నాయండి. ఇందులో ముఖ్యంగా ఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేటువంటి విషయంలో కనుక చూసినట్లయితే మనకి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1000కి పైగా అధ్యాపక పోస్టులు ఉన్నట్టుగా తెలియచేయడం జరిగింది. సో డిగ్రీ లెక్చరర్స్ ఎవరైతే నెట్ సెట్ పాస్ అయినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి అవకాశం. ఇటు ఆర్ట్స్ సబ్జెక్ట్స్, ఇటు సైన్స్ సబ్జెక్ట్స్ తో పాటు అంటే హిస్టరీ, పొలిటికల్ సైన్స్, జాగ్రఫీ, లేకపోతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, ఇలా మీ యొక్క సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ డిగ్రీ కన్సర్న్ సబ్జెక్ట్ లో మీరు నెట్ సెట్ పాస్ అయినటువంటి వాళ్ళకి, అలాగే పీజీ, ఎంఫిల్, పిహెచ్డి చేసినటువంటి వారికి అద్భుత అవకాశము డిగ్రీ లెక్చరర్స్ గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే తెలుగు లిటరేచర్ చదివినటువంటి వాళ్ళకు కూడా తెలుగు లెక్చరర్స్ కింద, డిగ్రీ లెక్చరర్స్ కింద వేకెన్సీస్ ఉన్నాయి. దాదాపు అన్ని సబ్జెక్టుల్లోనూ వేకెన్సీస్ వస్తాయి. డీటెయిల్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేద్దామండి. అలాగే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపక పోస్టులు లెక్చరర్స్ ఉన్నాయి. పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్ అండి. ఎవరైతే బీటెక్, ఎంటెక్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్స్ గా అవకాశం ఉంటుంది. అలాగే ఇతర విద్యా సంస్థలతో అంటే మనకి గురుకుల విద్యా సంస్థలు ఇటువంటి వాటిలో కూడా డిగ్రీ లెక్చరర్ పోస్టులు అనేటువంటివి ఉన్నాయండి. ఇవి కాకుండా ముఖ్యంగా దేవాదాయ శాఖలో మనకి 190 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి దేవాదాయ శాఖలో. సో దేవాదాయ శాఖలో ఉన్నాయి, అటవీ శాఖలో ఉన్నాయి. అటవీ శాఖలో అంటే ఏ శాఖల్లో వేకెన్సీస్ ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరిదాకా చూడండి. అలాగే సర్వే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సర్వేలో అంటే ఎవరైతే ఐటీఐ సివిల్ లేకపోతే బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు ఉంటారో, సర్వేలో స్పెషల్ కోర్సులు చేసి ఉంటారో వాళ్ళందరికీ కూడా సర్వే సెటిల్మెంట్ శాఖలో సర్వేయర్స్, డిప్యూటీ సర్వేయర్స్ ఈ ఉద్యోగాలు ఉంటాయి. ఇవి ఆడవారి కన్నా మగవారికి ఎక్కువగా అనుకూలంగా ఉంటాయని చెప్పచ్చు. ఈ సర్వే సెటిల్మెంట్ లేడీస్ జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ ఉన్నటువంటి వృత్తిపరమైనటువంటి ఇబ్బందుల కారణంగా వాళ్ళు రిజైన్ చేస్తారు. కాబట్టి ఇది మేల్స్కి, ఆడవాళ్ళు అయితే కనుక అప్లై చేయకండి, లేడీస్ అయితే కనుక అప్లై చేయకండి. కానీ ఎలిజిబిలిటీ అయితే ఉంది. అలాగే సర్వే అండ్ సెటిల్మెంట్ లో పురుషులకైతే మాత్రం చాలా బాగుంటుందండి ఉద్యోగం. అలాగే పాఠశాల విద్యాశాఖ పరిధిలో జిల్లా ఉపాధ్యాయ శిక్షణా సంస్థలో 100కు పైగా డైట్ లెక్చరర్స్ అంటారు. దీన్ని ఏమంటారంటే డైట్ లెక్చరర్స్ అంటారు. ఈ డైట్ లెక్చరర్స్ జూనియర్ కళాశాలలో ఉండేటువంటి జూనియర్ లెక్చరర్ పోస్టులు, వ్యాయామక ఉపాధ్యాయులు ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇవి కాకుండా మున్సిపల్ అండ్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అందులో పెద్ద సంఖ్యలో మున్సిపల్ డిపార్ట్మెంట్ లో కూడా వేకెన్సీస్ ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా చాలా ఇప్పుడు భర్తీ చేయబోయేటువంటివి. వీటితో పాటు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వేకెన్సీస్, అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4
డిఎస్సి నోటిఫికేషన్లు కూడా త్వరగా ఇవ్వాలని చెప్పేసి అభ్యర్థులు కోరుతున్నారు. కాబట్టి వాటికి సంబంధించి కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇవన్నీ కూడా రాబోయేటువంటి నోటిఫికేషన్లు అండి. ఆల్రెడీ విడుదల చేసినటువంటి ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో వాటికి షెడ్యూల్స్ అనేటువంటి ప్రిపేర్ చేస్తున్నారు. వాటికి రిటన్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, అది కూడా ప్రిపరేషన్ జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు అనవసరంగా మీ సమయాన్ని వృధా చేసుకోకుండా మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. అలాగే వీటన్నిటికీ కూడా కామన్గా ఉండేటువంటిది జనరల్ స్టడీస్ అండి. జనరల్ స్టడీస్ కామన్గా ఉంటుంది. పేపర్ 1 జనరల్ స్టడీస్. ఈ జనరల్ స్టడీస్ బుక్ అనేటువంటిది త్వరలోనే మోస్ట్ ప్రాబబ్లీ సెప్టెంబర్ 15న మనకి జనరల్ స్టడీస్ బుక్ అనేటువంటిది రిలీజ్ అవుతుందండి. జనరల్ స్టడీస్ బుక్ రిలీజ్ అవుతుంది. ఈ బుక్కు సంబంధించి మీకు వివరాలు రిలీజ్ అయిన తర్వాత మీకు చెప్తాను. అండ్ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 అంటే ఒకటి ఇండియాకి సంబంధించినటువంటి అంశాలు, భారతదేశానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. పార్ట్ బికి వచ్చేసరికి తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. బుక్ చాలా పెర్ఫెక్ట్గా చాలా చక్కగా వచ్చింది. ప్రింటింగ్ దశలో ఉంది. కాబట్టి మీకు త్వరలోనే మీ ముందుకు తీసుకుని వస్తానండి. కాబట్టి ఇవి అన్ని ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడుతుంది. సో వీటికి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు ఈ యొక్క కామెంట్లో పెట్టండి. అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.